పాకిస్తాన్ మనపై కయ్యానికి కాలు దువ్వుతోంది. కానీ అక్కడ ఒక హిందూ రాజు మాత్రం పాకిస్తాన్ మొత్తంతో కూడా శబాష్ అనిపించుకుంటున్నాడు. అంతేకాకుండా పాక్ ప్రధాని కూడా ఆయనకు సెల్యూట్ కొట్టి తీరాల్సిందే. పాకిస్తాన్లో హిందూ రాజు ఆధిపత్యం కొనసాగడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇలా ఇప్పటికీ పాకిస్తాన్లో హిందూ రాజు మాటే కొనసాగుతుందని, ఆయన చెప్పిందే వేదవాక్కుగా నడుస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోవడంతో 2 దేశాలుగా ఏర్పాటయ్యాయి. అయితే ఆ సమయంలో ప్రజలు ఎవరికి ఎక్కడ ఇష్టమైతే ఆ దేశానికి వెళ్లి ఉండవచ్చు అనే వెసులుబాటును కూడా కల్పించారు. దీంతో పాకిస్తాన్లో ఉండిపోయిన ఎంతో మంది భారతీయులు తిరిగి ఇండియాకు రాగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కు వెళ్లిపోయారు. దేశ విభజన తరువాత పాకిస్తాన్లో ఉన్న ఒక హిందూ రాజు కుటుంబం మాత్రం ఇండియాకు రావడానికి ఇష్టపడలేదు. అక్కడ తమను నమ్ముకున్న ప్రజలను వదిలి వచ్చే ప్రసక్తే లేదని గత 70 సంవత్సరాలుగా పాకిస్తాన్లో నివాసం ఉంటున్నారు. పాకిస్తాన్లోని ఉమర్కోట రాజవంశం అక్కడ రాజకీయంగా ఎదగడం మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలోని ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు భరోసాని కల్పిస్తూ ఉన్నారు. ఉమర్కోట రాజు రాణా అర్జున్ సింగ్ పాకిస్తాన్లో ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఉమర్కోట పాకిస్తాన్నే కొనసాగాలని అంటూ అప్పటి పాకిస్తాన్ సృష్టికర్త అయిన మహమ్మద్ అలీ జిన్నాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అర్జున్ సింగ్ అనంతరం ఆయన వారసుడిగా హమీర్ సింగ్ పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో క్యాబినెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ మినిస్టర్గా సైతం పనిచేశారు. వీరి రాజవంశం వారసులు రాజా కర్ని 2015లో రాజస్థాన్కి చెందిన పద్మిని రాథోడ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వంశస్థుడైన రాజా చంద్ర సింగ్ పాకిస్తాన్లో హిందూ పార్టీని కూడా స్థాపించారు. కానీ అక్కడ హిందువులు తక్కువ సంఖ్యలో ఉండడంతో వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఏకంగా బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తూ పోరాటం చేశారు. ఇలా ఈయన డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దిగివచ్చింది. నేటికి కూడా వీరి ఆధీనంలో పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో దాటా అని పిలువబడే 22,000 చదరపు కిలోమీటర్లు వీరి కనుసన్నలలోనే ఉంటుంది. అక్కడ వీరు చెప్పిందే శాసనంగా కూడా ఉంటుంది. పాక్కు స్వాతంత్రం వచ్చిన తరువాత అక్కడి హిందువులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించినటువంటి రాజాపుత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్తాన్లో హిందూ పార్టీని నెలకొల్పారు. ఓం త్రిశూలం గుర్తులతో కాషాయ జెండాని పార్టీ జెండాగా రూపొందించారు. రాణా చంద్ర సింగ్ బహిరంగ సభను నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారని చెప్తుండేవారు. ఆయన ఏదైనా ఒక ప్రకటన చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకి గురి చేసేదట. కానీ ఈ పార్టీ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ కాలేదు. హిందూ టైగర్లా బతికేవారు రాణా చంద్ర సింగ్. ఎవ్వరికీ కూడా భయపడేవారు కాదట. 2009లో ఆయన మరణించిన తరువాత పెద్ద కుమారుడు రాణా హమీర్ సింగ్ సోదా వారసుడిగా కొనసాగుతున్నారు. అర్జున్ సింగ్, చంద్ర సింగే కాదు, వాళ్ల వారసులు రాణా హమీర్ సింగ్ కూడా పాక్లో హిందూ టైగర్స్ గా పేరుగాంచారు. పాకిస్తాన్ రాజకీయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం పాకిస్తాన్లోని ఏకైక హిందూ పాలకుడు రాణా హమీర్ సింగ్. ఇప్పటికీ కూడా ముస్లిం దేశం పాకిస్తాన్లో రాయల్ జీవితాన్ని గడుపుతున్నారు ఆయన. ఓసారి పాకిస్తాన్ ప్రధానమంత్రికి బహిరంగంగా యుద్ధ సవాల్ను కూడా విసిరారు. రాణా హమీర్ సింగ్ తలపై కాషాయ తలపాగా, నుదుటిపై తిలకం ధరించి ధీమాగా జీవిస్తున్నారు. రాణా అమీర్ సింగ్ పాకిస్తానీ హిందువుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. తాజాగా ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్లోని హిందూ రాజవంశం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది.